హలో వ్యూవర్స్, డెలివరీ తర్వాత నేను మదర్ అండ్ బేబీని చూడటానికి వార్డ్‌లోకి వెళ్ళినప్పుడు చాలామందికి అసలు సరిగ్గా ఫుడ్ అనేదే ఇవ్వరు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగకూడదు, ఇవి తినాలి, ఇవి తినొద్దు అనేసి చాలామంది పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, ఇంట్లో ఉండే ఆంటీస్ అందరూ చెప్తూ ఉంటారు. ఈ బాలింత పథ్యం ఎంతవరకు నార్మల్? అసలు బాలింత పథ్యం అనేది ఈ జనరేషన్‌లో మనం చేయొచ్చా? చేస్తే లాభాలేంటి? చేస్తే నష్టాలేంటి? అసలు ఈ బాలింత పథ్యం అంటే ఏంటి? చాలా మందికి దీనిపైన అవగాహన అనేది ఉండదు. జస్ట్ వాళ్ళు చెప్తున్నారు కనుక మనం బ్లైండ్‌గా ఫాలో అవ్వాలి అని అనుకుంటుంటారు. కానీ ఇవాళ మనం ఈ బాలింత పథ్యం గురించి తెలుసుకుందాం. బాలింత పథ్యంలో ఫస్ట్ పాయింట్ వాటర్ ఎక్కువ తాగకూడదు. వాటర్ తాగితే మీ పేగులల్లో చాలా వాటర్ నీరు చేరుతుంది. కుట్ల దగ్గర కూడా నీరు చేరుతుంది. పొట్ట ఎక్కువగా పడుతుంది అని చెప్తారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? వాటర్ యాక్చువల్లీ మీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ తీసుకుంటే మీ బ్రెస్ట్ ఫీడింగ్‌లో వాటర్ కంటెంట్ 80% ఉంటుంది. సో, మీరు వాటర్ ఎంత తీసుకుంటే బేబీకి అంత ఫ్రీగా మోషన్ వస్తుంది. ఫ్రీగా బ్రెస్ట్ మిల్క్ అనేది సప్లై అవుతా ఉంటుంది. రెండవది, పాత బియ్యం మాత్రమే తినాలి, కొత్త బియ్యం తినకూడదు. పాత బియ్యం తింటేనే వాళ్ళకి అరుగుదల బావుంటుంది అంటారు. బట్ ఇందులో నిజమేంటి? పాత బియ్యం అనేది ఒకవేళ మీరు తింటే మీ షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతా ఉంటాయి. ఎందుకంటే పాత పడిన బియ్యం రూమ్‌లో ఉంటాయి కదా! సో, స్టోర్డ్ రూమ్‌లో ఉన్నప్పుడు వాటి స్టార్చ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అంటే షుగర్ లెవెల్స్ అనేవి దాంట్లో తగ్గుతాయి. మీ గ్లైసెమిక్ ఇండెక్స్ మంచిగా మెయింటైన్ అవుతుంది. అంటే మిమ్మల్ని లావు చేయకుండా ఉంటుంది. మూడవ పాయింట్, మీరు మిల్క్ అండ్ బ్రెడ్ ఎక్కువగా తీసుకుంటే మీకు పాలు పడతాయని చెప్తారు. కానీ ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ మీరు తీసుకోవాలి? యూజువల్లీ మీరు వైట్ బ్రెడ్ కనుక తీసుకుంటే అది మైదాతో చేసిన బ్రెడ్ కదా! సో, మైదాతో చేసిన బ్రెడ్ అనేది యూజువల్లీ దానివల్ల పాలనేవి ఎక్కువ ఏమి అవ్వవు. వీట్ బ్రెడ్ కనుక తీసుకుంటే ఈ గోధుమ పిండి వల్ల మీకు పాలనేవి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ గోధుమ పిండితో చేసిన బ్రెడ్‌లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రోటీన్ మీ మజిల్స్‌ని బాగా బిల్డప్ చేస్తూ ఉంటుంది. నాలుగవది, మీరు చాలా వేడి వేడి కాఫీ అంటే హాట్ కాఫీ ఒకవేళ మీరు తీసుకుంటే బాగా బ్లీడింగ్ అవుతూ ఉంటారు కదా! డెలివరీ అయిపోయిన తర్వాత. సో, అది బాగా స్మెల్ వస్తుందని. సో, మీరు హాట్ కాఫీ తీసుకోకూడదు. జస్ట్ ఓన్లీ చాయ్ మాత్రమే తాగాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అందులో అసలు ఎటువంటి నిజం మాత్రం లేదు. కాఫీ అనేది మీరు తాగితే మీకు యూజువల్‌గా సిజేరియన్ అయినప్పుడు కానీ, డెలివరీ అవుతున్నప్పుడు కానీ మీరు మత్తు ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటారు కదా! సో, ఆ మత్తు ఇంజెక్షన్స్ వల్ల ఒక్కొక్కసారి మీకు స్పైనల్ హెడేక్స్ కానీ, లేకపోతే ఎపిడ్యూరల్ హెడేక్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి. ఆ హెడేక్‌ని ఇంకా కాఫీ తక్కువ చేస్తుంది. అండ్ కాఫీ అనేది మీ మూడ్‌ని మంచిగా ఎలివేట్ చేసి ఈ డిప్రెషన్ ఏదైతే బాలింతలకు డిప్రెషన్ వస్తుందో దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం. ఈ డిప్రెషన్ కూడా తక్కువ చేస్తుంది. కాబట్టి మీరు కాఫీ హ్యాపీగా తాగొచ్చు. ఫిఫ్త్ పాయింట్, మీరు కనుక ఒకవేళ పెసరపప్పు గానీ, కందిపప్పు గానీ ఒకవేళ తింటే మీ కుట్లు అనేవి ఖచ్చితంగా చీమబడతాయి. కాబట్టి మీరు పప్పు తినొద్దు అని చెప్తారు. కానీ అది కంప్లీట్‌గా అవాస్తవం. యాక్చువల్లీ పప్పులోనే ఎక్కువ మటుకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ప్రోటీన్ కంటెంట్ అవుతుందో మీ మజిల్స్ బిల్డప్ అవుతాయి. మీ వీక్ అయిన మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో, మీరు హ్యాపీగా ఈ పప్పు తీసుకోవచ్చు. పప్పు తీసుకుంటే గ్యాస్ అట్లా ఏమైనా రావచ్చు కానీ, బట్ పప్పు తీసుకుంటే కుట్లకు చీమొస్తుందని అనే దాంట్లో మాత్రం నిజం అసలు లేదు. ఈ బాలింత పథ్యాలలో ఇంకా చాలా ఉన్నాయి. అది నా పార్ట్ 2 వీడియోలో చేస్తాను. థాంక్ యూ.